అందరికీ నమస్కారం అండి. ఎంఆర్ఎన్ కాయిన్ స్వాగతం. ఈరోజు నేను కాయిన్స్ ఉండేసి 82 నుండి 91 వరకు ఈ కాయిన్స్ గురించి మీకు చెప్తానండి. చూడండి, ఒక్కొక్క కాయిన్. ఈ కాయిన్ ఎంతో వాల్యుయబుల్ అని అనుకుంటారండి. ఈ కాయిన్ అయితే అంత వాల్యుబుల్ కాయిన్స్ అయితే కావండి. చూడండి, కాయిన్స్ అన్నీ చూడండి మీరే ఎన్ని ఉన్నాయి. ఇవి కిలోలో. ఇది ఒక ఫ్యాషన్ అండి. ఫ్యాషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్, ఫ్యాషన్ కాబట్టి నేను ఈ కాయిన్స్ అయితే తీసుకుంటాను. అంతేలే కానీ కాయిన్స్ అన్నీ దాదాపు దండిగా ఉన్నాయి, ఇంత వందల్లో వస్తుంది, వేలల్లో వస్తుంది అనేది అబద్ధం అండి. చాలామంది అయితే యూట్యూబ్లో చూసేసి అదే రిజిస్ట్రేషన్ ఫీజు ఫ్రాడ్లో పడిపోతున్నారండి. అట్లాంటివన్నీ నమ్మొద్దండి దయచేసి. ఈ కాయిన్స్ అన్నీ చూడండి, 82 నుంచి 91 వరకు ఉన్న కాయిన్స్ ఇవి. ఈ కాయిన్స్ అన్నీ చూడండి మీరే. 82 నుంచి 91 వరకు ఉన్న కాయిన్స్ ఇవన్నీ దాదాపుగా ఈడ ఉండేసి ఒక 3 కేజీలు 4 కేజీలు కాయిన్స్ ఉన్నాయండి నా దగ్గర. ఈ కాయిన్స్ నేను ఎలా కొంటాను తెలుసా? ఒక్కొక్కరి దగ్గర సపోజ్ రూపాయి కాయిన్ అనుకోండి. ఇది ఈ రూపాయి కాయిన్ హెచ్మెంట్ మార్క్, ఇది ఓకేనా? హెచ్మెంట్ మార్క్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. ఈ కాయిన్ నేనైతే తీసుకుండేది ₹1కి ₹1 ఎక్స్ట్రా ఇస్తానండి, అంతే. తర్వాత నాకు లాట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఇవన్నీ కాయిన్ తీసుకుపోయి బెంగళూరులో అమ్ముతాను. ఒక కాయిన్ ఉండేసి ₹3.5 ఇస్తారండి, అంతే. ₹3.5, 84 చూడండి, 86, 85 హెచ్మెంట్ మార్కు. మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే నన్ను అడగండి. నేనైతే ₹10కు ఒక్కొక్క కాయిన్ ఇస్తాను. నేనైతే కొనేది 84 చూడండి, 84 కాయిన్. ఇదో 91 కాయిన్. చూడండి, కాయిన్స్ అన్నీ మీకు చూపిస్తున్నా. చూడండి, 93 చూడండి, 93 రేర్ కాయిన్. యాక్చువల్గా దీని కింద ఇలా స్టార్ గుర్తు ఉంటే గిన 10, 15 వేలు, 20 వేలు వరకు కాస్ట్ చేస్తుందండి. చూడండి, 1983 కాయిన్ ఇది. 1983 ముంబై కాయిన్ ఇది. దీని వాల్యూ ఉండేసి ₹1 ఎగుస్తానండి. నేను కొంటాను అంతే, ఆ రేట్లో కొంటానండి ఇది. చూడండి, డిఫరెంట్ చూడండి మీరే. 84 సంవత్సరాలు చూడండి, 85, ఇది 86. ఇలాంటి ఈ కాయిన్స్ అన్నీ కిలోల లెక్క అలా తీసేసుకుంటారండి. వేరే వాళ్ళు వీడియోలో చెప్తారు ఇంత వేలు వస్తాయి అనేసి. నా దగ్గర ఉన్నాయి చూడండి, ఇన్ని కాయిన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇస్తాను నేను. చూడండి, కాయిన్స్ చూడండి మీరు. ఈ కాయిన్స్ ఉండేసి ఈ కాయిన్స్ చూడండి అన్నీ. ఈ కాయిన్స్ అంతా కిలోల లెక్క తీసుకుంది, లేదా ₹1 మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. వేలైతే రాదు. ఒక అతను అయితే నాతో చెప్పి ఉన్నాడండి. ఏమని చెప్పినాడు తెలుసా? ఏమన్నా బజార్లో వేరే వాళ్ళు ఉండేసి దండిగా అమౌంట్ ఇస్తారు, మీరైతే ₹80 చెప్పినారే ఏమి అది ఇదని. చూడండి, 84, 88 చూడండి. ఎవరైనా చూస్తే నోయిడా మింట్ అనుకుంటారు. 88 అన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కాయిన్స్ వాల్యుబుల్ కాయిన్స్ అయితే కావు. ₹1కి ₹1 ఎక్కువ మాత్రమే వస్తుంది. కాకపోతే దీంట్లో ఉండేసి స్కేర్ కాయిన్ చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, స్కేర్ కాయిన్ చూడండి. చూడండి, 82 నుంచి 91 వరకు 91 వరకు కాయిన్ తయారైంది. 82 కాయిన్ చూడండి, 82, 18,000, 25,000, 40,000. ఇది ఈ కాయిన్ అయితే మనకి దొరకదులేండి. తర్వాత 93 కూడా మనకి దొరకదు, రేర్ కాయిన్ అది, ఓకేనా? 84 అండి. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ₹50. ఎక్స్ట్రా ఫైన్లో ₹100.
యూఎన్సీ కండిషన్ అంటే 400 రూపాయలు. నేనైతే తీసుకునేది వెరీ ఫైన్ కండిషన్లోనేనండి, 50 రూపాయలు మాత్రమే, వెరీ ఫైన్ కండిషన్ మాత్రమే. చూడండి. తర్వాత ఉండేసి 86. కాకపోతే నేను ఇచ్చేది స్టార్టింగ్ రేటు 100 రూపాయలు మాత్రమేనండి, ఎక్కువ ఏం లేదు. ఇది వెరీ ఫైన్ కండిషన్లోనే ఉంటాయి, ఇలాంటి కండిషన్లోనే ఉంటాయి మనకి. యూఎన్సీ కండిషన్ అయితే ఉండవు. ఈ కండిషన్లో 100 రూపాయలు 86. ఓకేనా. ఇది స్కేర్ కాయిన్ అండి. తర్వాత ఉండేసి ఇది 88. చూడండి, నోయిడా గుర్తు అంటే డాట్ గుర్తు ఉండాలా, అది 300 రూపాయలు మాత్రమే, డాట్ గుర్తు ఉండేది. అందరి దగ్గర ఎక్స్ట్రా ఫైను యూఎన్సీ కండిషన్ అయితే ఉండదండి. ఇదైతే రేర్ కాయిన్ 1988లో. తర్వాత చూడండి 1990 వెరీ ఫైన్ కండిషన్లో 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు యూఎన్సీ కండిషన్ అయితే. ఇది నోయిడా మింట్ అండి. చూడండి. తర్వాత 1991. ఈ కాయిన్ మనకి దొరికేది అరదు. యాక్చువల్గా 1991 దొరికేది అరదు. యాక్చువల్గా 10,000, 20,000, 30,000 రేర్ కాయిను. మనకి కావాల్సిన కాయిన్స్ ఉండేసి ఇది మాత్రమేనండి. మనకు కావాల్సిన కాయిన్స్ 1900 ఒక్క నిమిషం అండి, 1984. ఏమిది అడ్డమంటే 1984 స్టార్ గుర్తండి, ఇలాగుంటుంది. 1986, 86లోన స్టార్ గుర్తండి. ఓకేనా. 1988 డాట్ గుర్తుంది, డాట్ గుర్తు. 1991 ఇది డాట్ అండి, ఇలా ఉండాలి డాట్. మనకు కావాల్సిండేది చూడండి, చూపిస్తాను మరి ఇంకొకసారి. 84. ఓకేనా. స్టార్ గుర్తు ఉండాలండి. 84. తర్వాత ఉండేసి 86లో కావాలా. తర్వాత 87లో స్టార్ గుర్తు అండి. 88లో డాట్ గుర్తు. 89లో నోయిడానండి. 90లో నోయిడా. 91లో నోయిడా. ఇవి స్కేర్ కాయిన్ అండి. కాకపోతే మీకు రేటు ఇచ్చేది మాత్రము స్టార్టింగ్ రేటు వెరిఫైన్ కండిషన్లో 50, 100 అలా ఈ కండిషన్ బేస్ చేసుకొని తీసుకుంటానండి. అంతేలే కానీ ఇదేదో వేలు వస్తాయి, లక్షలు వస్తాయి అనేది కాదండి. దయచేసి ఇది వీడియో చిన్న వీడియోనండి. నా వీడియోని లైక్ చేయండి మాత్రమే చేయండి, విచిత్రమైన కామెంట్స్ పెట్టద్దండి. వేరే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.